పెద్ద మొత్తంలో జరిగిన క్యాష్ ట్రాన్సాక్షన్ పై ఆరా తీస్తోంది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. నవంబర్ 8 కంటే ముందు బ్యాంకుల్లో జరిగిన డిపాజిట్ల సమాచారం సేకరిస్తోంది. ఏప్రిల్ 1 నుంచి జరిగిన అన్ని డిపాజిట్ల వివరాలు ఇవ్వాలని బ్యాంకులకు ఆర్డర్స్ ఇచ్చింది ఐటీ. నోట్ల రద్దుకు ముందు జరిగిన బ్యాంక్ లావాదేవీలపైన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఫోకస్ పెట్టింది. 2016 ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 9 వరకు సేవింగ్ అకౌంట్స్ లో జరిగిన డిపాజిట్ల వివరాలు ఇవ్వాలని బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంకులు, పోస్టాఫీసులకు ఆర్డర్ ఇష్యూ చేసింది. ఫిబ్రవరి 28లోగా అకౌంట్ హోల్డర్స్ నుంచి పాన్ కార్డ్ నెంబర్ ను తప్పనిసరిగా తీసుకోవాలని బ్యాంకులకు సూచించింది. పాన్ కార్డు లేని వారు ఫారం నెంబర్ 60ని సమర్పించాల్సి ఉంటుంది. జీరో బ్యాలెన్స్ ఉండే BSDA, జన్ధన్ అకౌంట్లు తప్ప మిగతా అన్ని అకౌంట్లకు పాన్ రూల్ వర్తించనుంది. ఇప్పటిదాకా పాన్ నెంబర్ ఇవ్వని అకౌంట్ హోల్డర్స్ ఫిబ్రవరి 28లోగా ఖచ్చితంగా సమర్పించాలని స్పష్టం చేసింది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. మరోవైపు నోట్ల రద్దు తర్వాత భారీ మొత్తంలో అక్రమ నగదు లావాదేవీలను గుర్తించింది ఐటీ శాఖ. గుజరాత్లోని రాజ్కోట్ కేంద్రంగా పనిచేస్తున్న సహకార బ్యాంకుల్లో నవంబర్ 9 నుంచి డిసెంబర్ 30 మధ్య 871 కోట్ల రూపాయలు డిపాజిట్ అయినట్టు తేల్చింది. దీనికోసం 4500కు పైగా కొత్త అకౌంట్లు ఓపెన్ చేశారని, వీటిల్లో ఎక్కువగా పాత 500, 1000 నోట్లే డిపాజిట్ అయినట్టు తేల్చింది. అలాగే నవంబర్ 9 నుంచి డిసెంబర్ 30 మధ్య 108 కోట్లు విత్డ్రా అయినట్లు తేలింది. మరోవైపు నోట్ల రద్దు నిర్ణయంపై విచారణ జరుపుతున్న పార్లమెంటరీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ RBI గవర్నర్ ఊర్జిత్ పటేల్ కు నోటీసులు పంపింది. నోట్ల రద్దు తదనంతర పరిణామాలపై వివరణ ఇచ్చేందుకు ఈ నెల 20న తమ ముందు హాజరు కావాలని సూచించింది. నోట్ల రద్దు నిర్ణయంలో RBI పాత్ర, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం, 2 నెలల్లో RBI నిబంధనల్లో భారీగా తీసుకువచ్చిన మార్పులపై కొన్ని ప్రశ్నలు కూడా ఇచ్చింది. సరైన ఆధారాలు చూపించకపోతే అధికార దుర్వినియోగం చేస్తారనే కారణంతో పదవి నుంచి ఎందుకు తొలగించరాదో చెప్పాలని సూచించింది. ఊర్జిత్ పటేల్ తో పాటు ఆర్థిక, రెవెన్యూ శాఖల కార్యదర్శులకు కూడా నోటీసులు జారీ చేసింది PAC.